మీనాక్షి నటరాజన్ రిపోర్ట్ని రెడీ చేసిందంట. ఏం రిపోర్టు అంటే ఆమె హెచ్సియు విషయం మీద ఇక్కడ మంత్రుల కమిటీ వేసిరు కదా, ఆ మంత్రుల కమిటీతో మీటింగ్ చేసింది. దాంట్లో ఉన్నటువంటి మంత్రులు శ్రీధర్ బాబు, అట్లనే బట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డిలతో మీటింగ్ చేసింది. దాని తర్వాత 5 గంటలకు గాంధీ భవన్లో ఎన్ఎస్యుఐ వాళ్ళతో కూడా మీటింగ్ చేసిరు. వాళ్ళు చేసి తర్వాత హెచ్సియు మీద ఆమె రిపోర్ట్స్ తెప్పించుకుంటుందంట. హెచ్సియుని చూస్తా అని కూడా చెప్పింది. హెచ్సియు మీద కంటిన్యూగా రిపోర్ట్లు తెప్పించుకుంటుంది. ఏం జరిగింది అసలు, వారం రోజుల పాటు జరిగినటువంటి ఇన్సిడెంట్ మొత్తం మీద కూడా ఒక రిపోర్ట్ తెచ్చుకుంది. ఆమె రిపోర్ట్ రెడీ అయింది అని చెప్తున్నారు. ఇప్పుడు దీన్ని తీసుకొని పోయి ఆమె హైకమాండ్కి ఇవ్వబోతుంది. హైకమాండ్ అంటే ఎవరంటే వాళ్ళ పార్టీ అధినేత రాహుల్ గాంధీకి ఇవ్వబోతుంది. ఆమెను పంపించిందే ఇక్కడికి రాహుల్ గాంధీ. ఆమె కోర్ టీంలో సభ్యురాలుగా ఉన్నటువంటి మీనాక్షిని ఇక్కడ జరుగుతున్నటువంటి విషయాలు అన్నీ ఆయనకి డైరెక్ట్గా రిపోర్ట్ చేస్తుంది. ఇక్కడ పార్టీ ఎంత డ్యామేజ్ అవుతుంది అనే విషయాలు ఆయనకు తెలవాలి అనే దానితోనే మీనాక్షిని ఇక్కడ ఇన్ఛార్జ్గా పంపించారు. గతంలో ఉన్నటువంటి దీప్దాస్ మున్షిని పంపించి తర్వాత వేరే 2-3 లీడర్ల పేర్లు కూడా అనుకున్నారు ఇక్కడ ఇన్ఛార్జీలకు వస్తారు అని. కానీ వాళ్ళు ఎవరిని కాకుండా ఆయన కోర్ టీం సభ్యురాలైనటువంటి మీనాక్షిని ఇక్కడ ఇన్ఛార్జ్గా పంపించిండు. వచ్చిన రోజు నుంచి ఆమె ఏం చేసింది ఏంది అనేది కూడా అంతా మనం చూసినాం. వచ్చిన తర్వాత ఇమీడియట్గా ఆమె పార్టీలో ఉన్నటువంటి వాళ్ళను 3 గ్రూపులు చేసింది. ముందు నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకుల్ని ఒకటని, తర్వాత ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినటువంటి నాయకులను ఒక గ్రూపుగా, ఎన్నికలు అయిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినటువంటి నాయకులను ఇంకొక గ్రూపుగా, అట్లా 3 గ్రూపులుగా డివైడ్ చేసుకుందామే. 3 గ్రూపులుగా డివైడ్ చేసుకొని ఎప్పటికప్పుడు అందరి దగ్గర నుంచి, ఇప్పుడు ఆమె గతంలో ఇక్కడికి బాధ్యతలు తీసుకోవడానికి వచ్చిన రోజు కూడా స్వయంగా చెప్పింది చాలామంది లీడర్లకు, నాకు ఎప్పుడంటే అప్పుడు ఫోన్ చేయొచ్చు, ఏ విషయమైనా సరే పార్టీకి సంబంధించి పార్టీలో ఏం జరుగుతుంది ఏంది అనే విషయాన్ని డైరెక్ట్ నాకే చెప్పొచ్చు, నాకే చెప్పండి అనే విషయాన్ని కూడా ఆమె గతంలో ఇక్కడికి వచ్చినప్పుడు చాలా సందర్భాలలో కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు చెప్పింది. ఆమె వచ్చిన తర్వాతే ఇక్కడ ఉన్నటువంటి చాలామంది కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఇప్పటి నుంచి లాబియింగ్లు అవి నడవవు, డైరెక్ట్ పనిచేసే నాయకులు ఎవరో ఆమె హైకమాండ్కు రాహుల్ గాంధీకి చెప్తుంది అనేది కూడా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుకున్నారు. అయితే ఇవాళ అదే హెచ్సియు విషయంలో కూడా వారం 10 రోజుల నుంచి జరుగుతుంది. ఇక్కడ కోర్టు వద్దన్నది, హైకోర్టులో ఉండే ఇష్యూ అది. హైకోర్టు ఒకరోజు ఆపూర్రి అంటే వీళ్ళు జేసీబీలతోని చెట్లనంతా చదును చేస్తూనే ఉన్నారు. దాని తర్వాత సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకొని సుప్రీంకోర్టు ఆపమని చెప్పిన తర్వాత ఇక్కడ పనులన్నీ కూడా ఆపిరు. సో సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకొని ఇన్వాల్వ్ అయ్యి ఆపమని చెప్పిన తర్వాత ఆపిరు. అయితే హెచ్సియు విషయంలో అసలు జరిగింది ఏంది, ఇప్పుడు వాళ్ళకి పోతున్నటువంటి రిపోర్ట్స్ ఇక్కడ ఉన్నటువంటిది వేరువేరుగా ఉంది. కాబట్టి మీనాక్షి నటరాజన్ను మీరు పోయి అక్కడ ఏం జరుగుతుంది అసలు ఏంది, ఎందుకంటే ఈ హెచ్సియు విషయం మొత్తం కూడా రాహుల్ గాంధీ మెడకు చుట్టుకొని చాలామంది అక్కడ ఉన్నటువంటి నేషనల్ మీడియా కావచ్చు ఇంకొకరు రాహుల్ గాంధీని ఎందుకు మాట్లాడతలేరు దీని మీద అని, హెచ్సియులో ఉన్నటువంటి చాలామంది విద్యార్థులు కూడా అసలు ఎందుకు మాట్లాడతలేరు, మీరు గతంలో హెచ్సియుకి వచ్చి మీకు ఏం కష్టం వచ్చినా ఏం ఆపద వచ్చినా మీ తరపున నేను ఉంటా అని చెప్పి ఇప్పుడు హెచ్సియులో విద్యార్థుల్ని ఈడ్చుకుపోతుంటే, అరెస్టులు చేస్తుంటే, కొడుతుంటే, అసలు హెచ్సియులోకి రానియకపోతే మీరు ఎందుకు మాట్లాడతలేరు అనేది చాలామంది హెచ్సియు విద్యార్థులు డైరెక్ట్ రాహుల్ గాంధీకి ట్విట్టర్లోనో ఇంకొక వేదిక ద్వారా ఆయన్ని క్వశ్చన్ చేస్తున్నారు. సో అసలు హెచ్సియులో ఏం జరుగుతుంది ఏంది అనేటువంటిది అక్కడికి పోయి మంత్రుల కమిటీతోని, అట్లనే ఎన్ఎస్యుఐ, ఎందుకంటే ఎన్ఎస్యుఐ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన స్టూడెంట్ విభాగంగా ఉంటుంది, కానీ వాళ్ళు కూడా వ్యతిరేకించారు రాహుల్ గాంధీని, రేవంత్ రెడ్డి నిర్ణయాన్ని. హెచ్సియులో భూములని తీసుకునే నిర్ణయం, అక్కడ ఉన్నటువంటి చెట్లు మొత్తం కొట్టేసే నిర్ణయాన్ని, జేసీబీలను వెంటనే వెనక్కి తీసుకోవాలి, బుల్డోజర్లను అనేది అక్కడ ఉన్నటువంటి ఎన్ఎస్యుఐ విద్యార్థులు కూడా ప్రభుత్వానికి లెటర్ రాసిర్రు, వ్యతిరేకించిర్రు. వాళ్ళందరూ అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్తో కలిసి ఆందోళనలలో పాల్గొన్నారు. ఒక దిక్కు మనకి పాజిటివ్గా ఉండే విద్యార్థి సంఘం కూడా ఇట్లా మాట్లాడుతుందంటే అసలు ఏం జరుగుతుంది అక్కడ అనేది తెలుసుకోవాలని. సరే, దాని తర్వాత చాలామంది ఇప్పుడు ఈ మధ్య చూస్తున్నాం మనం, ఇప్పుడు 2-3 రోజుల నుంచి ఇంకా ఈ రోజు కూడా అవేదో ఏఐ సృష్టించిన వీడియోలు అసలు ఒరిజినల్ వీడియోలు కావు అవి ఇవని చాలామందికి నోటీసులు ఇస్తున్నారు అనేది కూడా మనం చూస్తున్నాం. చాలామందికి నోటీసులు ఇస్తున్నాం, అసలు అక్కడ అది ఒరిజినల్ కాదు అని చెప్తున్నారు. నిజంగానే ఒరిజినలా ఏంది, ఏం జరుగుతుంది, అసలు తెలంగాణలో ఏం జరుగుతుంది అనే విషయాలన్నీ తెలుసుకునేందుకు మీనాక్షి హైదరాబాద్కి వచ్చింది. వాళ్ళందరితో మీటింగ్ పెట్టి ఇప్పుడు ఈ రిపోర్ట్ని తీసుకొని పోయి అక్కడ ఇవ్వబోతోంది. ఇప్పుడు ఇదే విషయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు చాలామంది ఏం చెయ్యాలి ఏంటిది అని కొంత మల్లగుల్లాలు పడుతుర్రట. ఎందుకంటే అసలు
విద్యార్థులతో మాట్లాడో లేకపోతే ఇంకొకటో చేసి దాన్ని ఆ భూమి విషయంలో ఒక నిర్ణయం తీసుకుంటూ బాగుంటుండే కానీ అసలు హెచ్సియూలో చదువుకున్నాము అని చెప్తారు. హెచ్సియూలోనే చదువుకున్నారు ఇప్పుడు ఉన్నటువంటి మంత్రులు బట్టి విక్రమార్క కావచ్చు, శ్రీధర్ బాబు. చాలామంది హెచ్సియూ స్టూడెంట్స్ క్వశ్చన్ చేసిరు దీన్ని. మీరు ఇక్కడే చదువుకున్నారు కదా, ఇక్కడ విద్యార్థుల బాధలు ఎందుకు కనిపిస్తలేవు, మమ్మల్ని ఎందుకు ఇట్లా ఈడ్చుకుపోతున్నారు, ఎందుకు ఇట్లా అరెస్ట్ చేస్తున్నారు అనేటువంటిది చాలామంది స్టూడెంట్స్ ప్రశ్నించారు కూడా. సో విద్యార్థి ఉద్యమాలకు లేదంటే విద్యార్థుల కోసము, నిరుద్యోగుల కోసం మేము ఉన్నాము, మా ప్రభుత్వం పనిచేస్తుంది అని చెప్పి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు విద్యార్థుల దగ్గర నుంచి, నిరుద్యోగుల దగ్గర నుంచి చాలా విపరీతమైనటువంటి వ్యతిరేకతను ఎదుర్కొంటుంది. అది అశోక్ నగర్కి సంబంధించినటువంటి నిరుద్యోగుల ఇష్యూలో గతంలో వాళ్ళందరూ రోడ్ల మీదకి వచ్చి ధర్నా చేసింది కావచ్చు, లేకపోతే హెచ్సియూలో 1 ఇంచు భూమిని కూడా మేము బోనియము, ప్రకృతి విధ్వంసం జరుగుతుంది అనేటువంటి దాని మీద ఇక్కడ విద్యార్థులు చేస్తున్నటువంటి నిరసన కావచ్చు. సో అన్ని ఇష్యూస్ మీద ఇప్పుడు మీనాక్షి నటరాజన్ ఇక్కడికి వచ్చి వీళ్ళతో మాట్లాడి మొత్తం రిపోర్ట్ని తీసుకొని పోతుంది. ఈ రిపోర్ట్ మొత్తం కూడా రాహుల్ గాంధీకి ఇవ్వబోతుంది. అసలు ఏం జరిగింది, ఏంది, విద్యార్థులు ఎందుకు వ్యతిరేకించిర్రు అనే విషయం మొత్తం. అయితే ఇప్పుడు ఈ హైకమాండ్కి తను చెప్పబోతుంది అనేటువంటి ఇది తెలవగానే చాలామంది ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, ఇంకొకరు అసలు మొత్తం అవంతా ఏఐ వీడియోలు లేకపోతే ఇంకొకటి మార్ఫింగ్లు చేసినవి ఇంకొకటి అనేదాన్ని తెర మీదకి తీసుకొస్తారు. కానీ మీనాక్షి నటరాజన్కి అయితే అసలు విషయం తెలిసింది, ఇక్కడ ఏం జరిగింది, ప్రభుత్వం ఏం చేసింది, ఎందుకు ఇంత వ్యతిరేకత తీసుకొచ్చింది, ఇది మొత్తం ఢిల్లీ వరకు కూడా తాకేలాగా ఎందుకు ఇంత వ్యతిరేకత హెచ్సియూ భూముల విషయంలో వచ్చింది అనేటువంటి దానికి సంబంధించి మొత్తం ఒక రిపోర్ట్ని ఇప్పుడు ఆమె తయారు చేసింది. దాన్ని హైకమాండ్కి, రాహుల్ గాంధీకి ఇవ్వబోతోంది అనేది కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నారు.